సార్ నమస్తే అండి. నిన్న ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయాన రాష్ట్ర వ్యాప్తంగా బాధపడే సంఘటన 8 మంది సజీవ దహనం అయ్యారండి. మరి నిన్న లోకేష్ గారు వారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సంఘ నాయకులతో బీభత్సంగా గొడవకు దిగాడు లోకేష్. అక్కడ వెళ్ళిన ఇదేంటి వాళ్ళతో గొడవ పడటానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ తీవ్ర వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిజంగానే అక్కడ లోకేష్ రాజకీయ లబ్ధి కోసమే ఆ విధంగా వాళ్ళతో వ్యాఖ్యలు చేశాడా లేకేంటి సార్? అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడింది మాటలు మొత్తం కట్ చేసి పెట్టారండి వాళ్ళు. ఆయన మాట్లాడింది పూర్తిగా పెట్టలా, కొన్ని కట్ చేసి కొన్ని పెట్టేతలకి చూసిన వాళ్ళకి ఎట్లా అనిపించింది. వాళ్ళు ఎంతసేపటికి ఏదో రకంగా ఇబ్బంది గురి చేసి గొడవలు సృష్టించాలని ఆ ఉద్దేశంతో తీరైన మేము కలర్ చూసాం కదండి. ఒక సాక్షి విలేకరి లోగో పెట్టుకొని పెట్టుకొని కెమెరా పెట్టుకొని అందరిని రెచ్చగొడటము, వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకోవటము. అక్కడ ఉన్న కార్మికులు కూడా కొంతమంది లేరు, బయట వాళ్ళని తీసుకొచ్చి రెచ్చగొడటము చేయటము, ఏదో రకంగా విధ్వంసం గురి చేయడం తప్పితే వేరే రకంగా ఏమపడతలా. వాళ్ళు చనిపోయి బాధల్లో ఉంటే రష్యా నుంచి వచ్చి ఆయన కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా వైజాగ్ వెళ్ళి హోంమంత్రి గారు కానీ పల్లా శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ పోయి అనేక రకాలుగా ఓదార్చి వాళ్ళకి ఏ రకంగా ఆదుకుందాం అనే ఉద్దేశంతో తక్షణ సహాయంగా 25 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు సహాయం ఇచ్చారు. మళ్ళీ ఆ కుటుంబానికి పిల్లలు చదువుకోవడానికి ఏ రకంగా ఖర్చులు అయితే ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇన్ని రకాలు చేశారు. మళ్ళీ దాని మీద ఒక కమిటీ కూడా వేశారు, ఇది ఏ రకంగా ప్రమాదం జరిగిందని. ఇవన్నీ ఆలోచించకుండా ఏదో ఎల్జీ ఫార్మసీ జరిగినప్పుడు ఈయన ఎయిర్పోర్ట్ దగ్గర పోయి అది నేను ఏదో ₹1 నీ జేబులో ఇచ్చావా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? అది జరిగిన పొరపాటు ఎల్జీ ఫార్మసీది, అది లీక్ అయింది కాబట్టి వాళ్ళ పొరపాటు కాబట్టి ఆ కంపెనీ ద్వారా కానీ మాట అన్నారు. అది ఇచ్చిందో లేదో కూడా మేము కలర్ చూడాల. మేము కలర్ చూసాం చెక్కులు ఇచ్చినాయి ఏదైనా కానీ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాకు అసలు ఏం అర్థం కావట్లేదండి. ఎవరన్నా బాధల్లో ఉంటే కనుక వాళ్ళని ఓదార్చడానికి పోయి చచ్చిపోతే శవాల దగ్గర పోతాడు. మాకేం అర్థం కావట్లేదు. ఎక్కడ చనిపోతే అక్కడ శవాల దగ్గర వాలిపోతాడు అసలు. ఇప్పుడు అమరావతి రైతులు అనేక రకాలుగా 5 సంవత్సరాలు బాధపడితే కనీసం ఎవరినైనా అడిగారా, పలకరించారా? మన కొంతమంది ఉండవేలు రైతులు పోయారు. రైతుల దగ్గర పోతే వాళ్ళ దగ్గరికైనా కానీ సమస్యలు ఏందో అడిగి అమరావతి గురించి మాట్లాడకుండా మావి కానీ అని చెప్పేదానికి వాళ్ళకి నలుగులు ఇరిగినాయి. ఒకళ్ళకి గుండె ఆరిపోయేంత పని అయిపోయింది, వాళ్ళు బాధపడ్డారు. ఇవాళ మరి ఈయన పోయాడు ఆడికి, దాని గురించి ఎన్ని కుట్రలు పండుతారో, మరి ఎన్ని రకాలుగా మరి విధ్వంసం చేయాలని ఆలోచన చేస్తారో ఏమో మాకేమో అర్థం కావట్లేదు. మనం గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే పరామర్శ యాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ లేదా బయట జరిగిన కార్యక్రమాలు కారు కింద పడి ఒక అతను చనిపోయిన దాఖలా కూడా చూసాం. మరి ఈ యాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? ఏమంటే ఈయన పోయేది ఆడ ఓదార్చడానికి కాదు, బల ప్రదర్శన చేసుకోవడానికి చెప్పాలంటే. ఇప్పుడు ఓదార్పోవడానికి నువ్వే 4 కార్లు వేసుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర ఓదార్చి నీ చేతనైన సహాయం చెయ్యి. నువ్వు సహాయం చేస్తాడుగా మేము నమ్మంలే. ఎందుకంటే ఇదివరకు బుడవేరు మునిగినప్పుడు సహాయం చేస్తానని చెప్పి ₹1 అని చెప్పావు. మరి ఆ ₹1 ఏమని అర్థం కావట్లా. కనీసంగా గోధుమ పిండి ప్యాకెట్ కూడా ఇవ్వాలా, వాళ్ళకి మంచినీళ్ళు బాటిల్ కూడా ఇవ్వాలా. మాట అన్నావు, డబ్బులు ఇవ్వాలా. మరి ఇవాళ వెళ్ళావు, మరి ఎంత ఇస్తావు, మరి వాళ్ళని ఏం ఓదార్స్తావో మేము చూస్తాము. పోతే పోండి, మీ బాధ్యత. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు బాధల్లో ఉండరు కాబట్టి ఓదార్చచ్చు. కానీ జనాన్ని రెచ్చగొట్టేసి అల్లర్లలో సృష్టించాలని చెప్పి మీరు చేయగాకండి. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేయకుండా ఉంటే ఇలాంటి ఇది కూడా జరిగేది కాదు అని చెప్పి వైసీపీ నాయకులు నిన్న మాట్లాడిన పరిస్థితి లోకేష్ గారితో ఏంటి సార్ అసలు? నేను ఒకటి అన్నాడండి, మైక్లో కూడా వినపడుతుంది. మేము ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆఫ్ చేసి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి డబ్బులు అలాట్మెంట్ చేసేసి మేము ప్రైవేట్ పరం ఆఫ్ చేసామంటే ఒకడు అవుతున్నాడు, అందుకే అంతమంది చచ్చారని. వాడు సానుభూతి పడానా? చచ్చిపోయిన వాళ్ళు బాధల్లో ఉంటే చచ్చారనే మాట మాట్లాడుతుంది అసలు. వాడు మనిషో మరి పశువో అర్థం కావట్లా. ఆ విషయం ఆ మాట మాట్లాడకూడదు అసలు. ఏదైనా కానీ బాధల్లో ఉన్నప్పుడు పక్కనే ఉండారుగా. వాళ్ళు చనిపోయిన కుటుంబం పక్కనే ఉంది, వాళ్ళ దగ్గరే అంతమంది చచ్చారనే మాట మాట్లాడకూడదుగా. మరి అతను మనిషో పశువో మాకేం అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ విషయం కాదు. బాధల్లో ఉండాలని ఓదార్చి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలనేది ఆలోచించాలని చెప్పి నా ఉద్దేశం అండి. అంటే ఇక్కడ ఏదన్నా సంఘటన జరిగితే నిన్న జరిగిన సంఘటన వెనకాల కూడా కూటమి ప్రభుత్వం హస్తం ఉంది, వాళ్ళ చేతకంతనం వల్ల ఈ రోజున ఆ విధంగా జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం కూడా కూటమేనా? ఏడాది రోడ్డు ప్రమాదం జరిగింది అనుకోండి, అది కూడా కూటమేనా? రాబోయే రోజులు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీదే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినవి కూడా వీళ్ళదే తప్ప దానికి అసలు ఏందండి? ఎవరైనా కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అది ఏదో పొరపాటున జరిగింది, దాని జరిగిందని వీళ్ళు ఏం చేస్తారు? అది
ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించినది కాదు అది స్టీల్ ప్లాంట్ అనేది ఒక యూనియన్ కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ సమస్య కాబట్టి వాళ్ళు చేయాల్సినవి ఏయో దాని ప్రకారం అది ప్రమాదవశాత్తుగా జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో అది పేలటం అనేది ఇంతవరకు జరగల. దాదాపు 1500-1600 డిగ్రీల సెల్సియస్లో ఉండేది పేలిపోయి అట్లా ద్రవం కావటం అనేది ఇంతవరకు ఎక్కడ చూడలేదంటండి. ఇప్పుడు జరిగిన దానికి ఎవరేం చేస్తారండి? అది ప్రమాదవశాత్తు యాదృశ్యంగా జరిగింది కాబట్టి అది ఒకళ్ళ మీద నెపం వేయడం అనేది తప్పండి నా ఉద్దేశంలో. అంటే గతంలో కూడా వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విమర్శలు చేశారో, ఫ్లడ్స్ వచ్చిందంటే చంద్రబాబు వల్లే, కరువు వచ్చిందంటే చంద్రబాబు వల్లే, ఈ రోజున ఇది జరగడం వల్ల చంద్రబాబు వల్లే అని చెప్పి మాట్లాడటం ఏంటి సార్ ఎలా చూడొచ్చు? ఏమో రేపు ఆవిడ ఇంట్లో నా ఆడపిల్ల పుడితే కనుక మాకు మగపిల్లడు పుట్టేవాడు చంద్రబాబు నాయుడు మూలనే మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని కూడా అంటారేమో. అసలు ఈ మాటలేమో మాకేం అర్థం కావట్లా. వాళ్ళ బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణలో భూములు స్కామ్ చేసి అని చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏందండి నాకేం అర్థం కావట్లా. అరెస్ట్ చేసింది ఎవరు? తెలంగాణ పోలీసులు. కబ్జా చేసింది ఎక్కడ? తెలంగాణలో. ఇన్ని రకాలు చేసి ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు, అన్నీ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు నిద్రలబాత కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవరింతలు పుట్టేసి ఆయన పేరే దొలుతున్నాడేమో అని మా ఉద్దేశం అండి. అంటే ఇక్కడ ఎలా ఉండొచ్చు అంటారు? ఈ రోజున లోకేష్ గారు ఏదైతే తక్షణ సాయం కింద 25 లక్షలు ఇచ్చారో, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు కదా, ఏంటి ఏమైనా సహాయం చేస్తారా లేకేంటి సార్? నాకు నమ్మకం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటాడనే ఉద్దేశం లేదు. అంటే ప్రకటిస్తున్నారు కదా అసలు ఇవన్నీ కాదండి. ఎందుకంటే పోయినసారి రమేష్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్తే పాపం ఆయన చిలకల్లు అతను పార్టీ కార్యకర్తే, మంచినీళ్ళు లేక ఎట్టన కానీ కళ్ళు తిరిగి చనిపోయాడు. కనీసం వైసీపీ నాయకులు పరామర్శ కానీ వాళ్ళకి ఆదుకోవడానికి కనీసం రూపాయి ఇచ్చారు గారు. అంత ముంగలేమో రెండపాళ్ళు వెళ్ళినప్పుడు సత్యనపల్లి దగ్గర ఒక అతను చనిపోయాడు. అతను చనిపోయినాడికి నష్టపరిహారం ఎంత ఇచ్చారో తెలియదు. వాళ్ళ కార్యకర్తలకే న్యాయం చేయాలి ఆయన, వేరే వాళ్ళకి పోయి న్యాయం చేస్తాడని చెప్పి ఎట్లా అనుకుంటామండి? వాళ్ళు కూడా ఎంతోకొంత న్యాయం చేస్తే మాకు సంతోషమే, కానీ న్యాయం చేస్తాడని చెప్పి మేము అనుకోవట్లేదండి. పక్కనేమో నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం ఎంత దూరం వెళ్తానని చెప్పిన మనిషి, మరి ప్రజల కోసం ఏదైనా సహాయం చేస్తేనే కదా సార్ ప్రజల్లో ఉండేది. ఏమండి రెచ్చగొడతాము ఏదో రకంగా వాళ్ళని కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టేసి ఏదో రకంగా గొడవలు సృష్టించాలనే ఉద్దేశం తప్పితే వేరే రకంగా లేదండి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చెప్పాలంటే. రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర సమస్యలు కానీ ఉంటే కనుక గవర్నమెంట్ నిలదీయండి. ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ఎందుకు చేయరు అదని ఏమి చేయకుండా ఏమి లేకుండా ఇటువంటి చనిపోయినప్పుడు శవాలు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ పోవటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటేలండి. ఏది ఏమైపోయినా కానీ వాళ్ళకి కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తే మటుకు మేము సంతోషపడతామండి.